హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేలంపాటలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వర డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోటగరాం పంచాయతీలో 23 దుకాణాలకు వేలంపాటలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిందన్నారు. కానీ రాజకీయ జోక్యం కారణంగా వేలంపాటలు నిర్వహించే విషయంలో సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్ల పంచాయతీకి చెందిన దుకాణాలను నెల వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం ఆగిందన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచాలని కోరారు. కోట మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించిన ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పంచాయతీ కోర్టులని అనేక సంవత్సరాలుగా కోర్టులో నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆ కోర్టులో ఆ లీజుకి తీసుకున్నటువంటి ఆ కోర్టులు లీజుకి తీసుకున్నటువంటి లబ్ధిదారులు అటు కోర్టుని పంచాయతీని తప్పుదో పట్టిస్తూ భారీగా పంచాయతీ ఆదాయాన్ని గండికొట్టి వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు. తక్కువ లీజుకి వాళ్ళు ఆ కుట్లు రెంట్కి తీసుకోవడం, ఎక్కువ రేటుకి వాళ్ళు ఇతరులకు వాళ్ళకి అవసరం లేకుండా కుట్లు పాడుకొని తక్కువ రేటుకి పాడుకొని ఎక్కువ రేట్లకి వాళ్ళు ఇతరులకు ఇచ్చి వ్యాపారం చేసుకుని వాళ్ళ ఆదాయాలు సంపాదించుకున్నారు. వాళ్ళ సొంత కుట్లలో మాత్రం వాళ్ళు ఇంకా ఎక్కువ రేటుకి ఆ కుట్లకి పెట్టుకున్నారు. అదే అందువల్ల మొన్న దాని మీద అనేక సంవత్సరాల నుంచి కోర్టులు నడుస్తున్నప్పటికీ 6వ తేదీన మన గౌరవ న్యాయస్థానం హైకోర్టు వారు ఒక ఉత్తర్వు జారీ చేయనుంది. దాని ప్రకారం పబ్లిక్ ఆప్షన్ పెట్టి పబ్లిక్ గా ఏలంపాటు పెట్టి దాని మీద రేట్ నిర్ణయించాలని చెప్పి గౌరవ హైకోర్టు వారు సూచించడం జరిగింది. సుమోటో కేసు సేకరించి దీనివల్ల ఏంటంటే హైకోర్టు వారు చెప్పినట్టుగా పబ్లిక్ హీరింగ్ పెట్టి పబ్లిక్ విచారణ పెట్టి ఏలంపాటు పెట్టి వేలంపాట్లో ఎవరు అధికంగా పాడుకుంటే వాళ్ళకి ఆ రూములు కేటాయించడం వల్ల అధిక మొత్తంలో పంచాయతీకి లాభం